అందరికీ నమస్కారం. టూత్ పౌడర్స్ లేదా పళ్ళ పొడులు వీటికి ఆయుర్వేద సంహిత గ్రంథాలలో ఒక ముఖ్య స్థానం అనేది ఇవ్వడం జరిగింది. సో దంతధావనం లేదా పళ్ళు తోముకోవడం అనేది దినచర్యలో ఒక భాగంగా చెప్పినప్పటికీ ఎలా తోముకోవాలి పళ్ళు, దేంతో తోముకోవాలి, సో ఇలాంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఈ పళ్ళ పొడుల గురించి చాలా చోట్ల మనకు రెఫరెన్స్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మనకు 5,000 సంవత్సరాల క్రితం 5000 బీసీలో ఏన్షియంట్ ఈజిప్టియన్స్ కొన్ని స్క్రిప్చర్స్ లో కూడా వాళ్ళు ఎగ్ షెల్స్ నుంచి మరియు బోన్స్ నుంచి అంటే కోడిగుడ్డు పైన ఉన్నటువంటి పొట్టు లేదా ఎముకలను భస్మం చేసి దాంతో పళ్ళు తోముకున్నట్టుగా మనకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సో మన యొక్క భారతదేశంలో ఎప్పటి నుంచో ఈ బొగ్గుని భస్మంగా చేసుకొని అంటే ఆవు పేడని భస్మం చేసుకొని బొగ్గు లాగా చేసుకొని దాన్ని పొడితో పళ్ళు తోముకోవడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క బొగ్గుతో పళ్ళు తోముకోవడం ద్వారా దానికి ఉండేటువంటి ఈ ఆల్కలైన్ నేచర్ వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని అది నియంత్రించడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా పళ్ళకు చిగుళ్ళకు కూడా అది చాలా మేలు చేయడం అనేది మనం చూస్తున్నాం. కాలానుగుణంగా ఈ యొక్క టూత్ పౌడర్స్ అనేవి మరుగున పడిపోయి మెల్లగా టూత్ పేస్ట్లు రావడం ద్వారా సో ఈజీగా వాడుకోవడం, అవైలబిలిటీ ఎక్కువ ఉండడం ద్వారా జనాలు కూడా దీనికి ఎక్కువగా మొగ్గు చూపారు. కానీ మళ్ళీ ఈ కాలంలో ఈ యొక్క కెమికల్స్ ఎక్కువగా ఉండేటువంటి టూత్ పేస్ట్ల వల్ల వాటి యొక్క హానికారకమైనటువంటి ఈ కెమికల్స్ ఉండడం ద్వారా ప్రజలు కూడా ఇప్పుడు మళ్ళీ పళ్ళ పొడులను ఎక్కువగా వాడుకోవడం అనే దాని మీద మొగ్గు చూపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము టూత్ పేస్ట్లు మరియు ఆయుర్వేదిక్ పళ్ళ పొడి ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఏది వాడాలి, ఒకవేళ ఆయుర్వేదిక్ పళ్ళ పొడి వాడుకోవాలనుకుంటుంటే ఆయుర్వేదిక్ పళ్ళ పొడికి ఉండాల్సినటువంటి స్టాండర్డైజ్డ్ లక్షణాలు ఎలా ఉండాలి, ఎలాంటి పళ్ళ పొడులతో మనం పళ్ళు తోముకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. మొదటగా మనము రెగ్యులర్ గా వాడేటువంటి టూత్ పేస్ట్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాం. మొదటిది కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ ఉండేటువంటి పేస్ట్లు వాడడం ద్వారా ముఖ్యంగా పళ్ళపై ఉండేటువంటి గార అంటే ఆ స్టెయిన్, ప్లేక్ అనేది పోవడానికి కాల్షియం కార్బోనేట్ అనేది పేస్ట్లలో వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కాల్షియం కార్బోనేట్ వల్ల యాసిడ్స్, ఇది ఒక న్యూట్రలైజింగ్ ఏజెంట్ లాగా నోట్లో ఉండేటువంటి యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. మరియు పిప్పి పళ్ళు ఇలా పళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి కూడా ఇది ఆపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ కాల్షియం కార్బోనేట్ ఉండే పేస్ట్ సేఫ్ అయినప్పటికీ ఎవరైతే గట్టిగా బ్రష్ చేస్తారో అంటే ప్రెషర్ పెట్టి బ్రష్ చేసే వాళ్ళలో ఈ కాల్షియం కార్బోనేట్ ఉండే పేస్ట్లను వాడుతూ ఇట్లా ప్రెషర్ పెట్టి చేసిన వాళ్ళలో తొందరగా టూత్ అనేది డ్యామేజ్ అవుతున్నట్టుగా కొన్ని స్టడీస్ చెప్పడం అనేది జరుగుతుంది. రెండవ ఇంగ్రీడియంట్ చూసుకుంటే సార్బిటాల్. ఈ సార్బిటాల్ అనేది ఒక లో క్యాలరీ స్వీట్నర్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక సేఫెస్ట్ స్వీట్నర్ లాగా కూడా దీన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. సో టూత్ పేస్ట్ ఏదైతే ఉందో అది డ్రై అవ్వకుండా స్మూత్ గా ఉండడానికి, సో అందులోని వాటర్ కంటెంట్ ని పట్టి ఉంచడానికి ఈ సార్బిటాల్ ని వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సార్బిటాల్ పేస్ట్ లోనే కాకుండా కొన్ని రకాల డైటిక్ ఫుడ్స్ లాంటి డయాబెటిక్స్ వాడేటువంటి ఫుడ్ ఐటమ్స్ లో కూడా ఈ యొక్క సార్బిటాల్ యొక్క యూసేజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ సార్బిటాల్ సేఫ్ గా చెప్పబడినప్పటికీ ముఖ్యంగా పిల్లల్లో కొంతమందిలో ఇది ఎలర్జిక్ రియాక్షన్ ని క్రియేట్ చేయడము, కొంతమంది పిల్లల్లో డయేరియా లాంటి సింటమ్స్, కడుపు బ్లోటింగ్, ఉబ్బరంగా ఉండడము, అంటే పేస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత వెంటనే కడుపు ఉబ్బసంగా ఉండడం, ఇట్లాంటి సింటమ్స్ అనేవి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా గమనించడం అనేది స్టడీస్ లో చెప్పడం జరిగింది. మూడవ ఇంగ్రీడియంట్ చూసుకుంటే సిలికా. అంటే ఇది ఒక ఇసుక రాయి పొడి లాంటి సిలికా అని చెప్పొచ్చు, లేదా సిలికా జెల్ అని కూడా చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా పళ్ళపై ఉండేటువంటి ఆ పసుపు ధనాన్ని, గారని తీసేయడానికి ఎప్పుడైతే బ్రష్ చేస్తామో దానికి ముఖ్యంగా ఈ సిలికాని వాడడం జరుగుతుంది. సో సిలికా కూడా ఎప్పుడైతే సేఫెస్ట్ గా చెప్పినప్పటికీ ఎవరైతే మనకు ఎక్కువగా ప్రెషర్ బట్టి బ్రష్ చేస్తారో వాళ్ళలో తొందరగా ఎనామిల్ పాడవుతున్నట్టు, టూత్ అనేది పాడవుతున్నట్టు కొన్ని స్టడీస్ అనేవి చూపించడం జరిగింది. మరొక ఇంగ్రీడియంట్ చూసుకున్నట్టయితే సోడియం లారెల్ సల్ఫేట్ అంటాం. ఇది ఒక ఫోమింగ్ ఏజెంట్. అంటే ఎప్పుడైతే మనం బ్రష్ చేస్తామో ఆ నురగా రావడానికి దీన్ని ఉపయోగిస్తారు.
దీని ఉపయోగం వల్లనే మనకు నోటి నిండా నురగ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఎస్ఎల్ఎస్ ఏదైతే ఉందో ఇది కొంతమందిలో నోటి పూతను ఇంక్రీజ్ చేయడము ఇది వాడడం వల్ల, ముఖ్యంగా నోట్లో అల్సర్స్ ఉండే వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఇది వాడడం వల్ల, ఈ ఎస్ఎల్ఎస్ పేస్ట్స్ వాడడం వల్ల ఆ యొక్క అల్సర్స్ అనేవి సో చిగుళ్ళ వాపు అనేది పెరగడం అనేది కొంత రీసెర్చ్ లో భాగంగా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇది ఫ్లోరైడ్ యొక్క బయో అవైలబిలిటీని కూడా తగ్గిస్తున్నట్టుగా రీసెర్చ్ చెప్పడం జరిగింది. మరొక ఇంగ్రీడియంట్ సెల్యులోజ్ గమ్. సో ఈ గమ్ అనేది ఒక థిక్కనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ పేస్ట్ మనం బ్రష్ మీద పెడతామో అది కింద పడిపోకుండా బైండ్ అయి ఉండేటట్టుగా ఈ సెల్యులోజ్ గమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సెల్యులోజ్ గమ్ ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ పేస్ట్ ని ఎక్కువగా వాడడం వల్ల ముఖ్యంగా స్టమక్ లో ఇరిటబిలిటీ ఎక్కువ అవడం, బ్లోటింగ్ ఎక్కువ అవడము, ఇట్లాంటి ఇంకా న్యూట్రియంట్ యొక్క అబ్జార్ప్షన్ తగ్గిపోవడము, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి ఇబ్బందులు రావడము, ప్రేగులో వాపు రావడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయని రీసెర్చ్ లో చెప్పడం జరిగింది. మరొక ఇంగ్రీడియంట్ సోడియం సెకనిన్. ఇది కూడా సార్బిటాల్ లాంటి ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మరియు ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది రీసెర్చ్ లో ఇది కొంత క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అని కూడా రీసెర్చ్ లో చెప్పడం జరిగింది. మరొకటి జింక్ గ్లూకోనేట్. జింక్ గ్లూకోనేట్ అనేది కూడా యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. దీనికి గమ్స్ మరియు చిగుళ్ళు వీటికి సంబంధించిన ఇబ్బందులు మరియు డిసీజెస్ ని తగ్గించే విధంగా, ముఖ్యంగా బ్యాడ్ బ్రీత్ ని తగ్గించే విధంగా ఈ యొక్క జింక్ గ్లూకోనేట్ ని యాడ్ చేయడం అనేది జరిగింది. సోడియం బెంజోయేట్ అనేది ఇంకొక ప్రిజర్వేటివ్. సో ఈస్ట్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇవి పెరగకుండా మనకు ఈ యొక్క ప్రిజర్వేటివ్ ని యాడ్ చేయడం అనేది పేస్ట్లలో మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాము. సో ఇది ఒక డిఎన్ఏని మార్పు చెందించేటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా, ఫర్టిలిటీని తగ్గించే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా దీనికి ఈ యొక్క సోడియం బెంజోయేట్ కి కొన్ని రీసెర్చ్ల ద్వారా తెలవడం జరిగింది. ఇవన్నీ కూడా టూత్ పేస్ట్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మరియు వాటి యొక్క రీసెర్చ్ లో చెప్పబడినటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టూత్ పేస్ట్ లో చెప్పబడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ మోతాదులో వాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగ చేయనప్పటికీ లాంగ్ టైం అంటే జీవితాంతం మనం పేస్ట్ వాడుకుంటూ ఉన్నప్పుడు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పకుండా మనం అనుభవించాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఈ ఈ దశలో మనము ముఖ్యంగా ఈ కెమికల్స్ టూత్ పేస్ట్ కాకుండా వీటి బదులుగా ఈ యొక్క ఆయుర్వేదంలో చెప్పినటువంటి దంతధావన ప్రక్రియను మరియు అందులో చెప్పినటువంటి ఆయుర్వేద చూర్ణాలను వాడుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందొచ్చు. సో ఆయుర్వేదంలో పళ్ళ తోమడాన్ని దంతధావనంగా పేర్కొన్నారు. దినచర్యలో ముఖ్యంగా మనం డైలీ రెజిమిన్ ఏదైతే చేస్తామో దాంట్లో మనకు దంతధావనానికి ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది. దంతధావనంకి ముఖ్యంగా తిక్క కటు కషాయ రసాలు కల మొక్కల నుంచి తీసుకోబడ్డ ఏవైతే పుల్లలు ఉంటాయో వాటితోనే దంతధావన ప్రక్రియ అనేది చెప్పడం జరిగింది. ఈ తిక్క కటు కషాయ రసాలు అంటే చేదు రసము, కారము మరియు వగరు, ఈ మూడు రసాలు ముఖ్యంగా చెప్పడానికి కారణం వాటికి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం. అంతేకాకుండా ఈ మూడు రసాలు దోష నిర్హరణకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఏవైతే వాతపిత్త కఫ దోషాలు చెప్పడం జరిగిందో వాటిని ఈ ముఖం నుంచి బయటికి తీసేయడంలో ఈ మూడు రసాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మధుర రసం ఏదైతే స్వీట్ గా చెప్తున్నామో అది మనకు పళ్ళు తోముకోవడంలో కాంట్రా ఇండికేటెడ్, అంటే ఎట్టి పరిస్థితులలో స్వీట్ గా ఉండేటువంటి మొక్కలతో పళ్ళు తోముకోవడం అనేది సరికాదని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. వేరే మనం టూత్ పేస్ట్ లో చూసుకున్నట్టయితే మనము ఎవ్రీడే వాడేటువంటి టూత్ పేస్ట్ మనకు ఎక్కువగా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసి దాన్ని తీయగా తయారు చేసి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మార్నింగ్ లేచి మనము ఈ యొక్క ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ద్వారా బ్రష్ చేసుకుంటామో సో ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మనకు వచ్చేసి దానివల్ల మనకు ఆకలి తగ్గిపోవడము, స్టమక్ ఫుల్గా ఉండడము, బ్లోటింగ్ అయిపోవడము, డైరియా లాంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క స్వీట్నర్ ఏజెంట్స్ వల్ల మనం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. వేరే ఆయుర్వేదంలో దీనికి డెట్ ఆపోజిట్ గా చెప్పడం జరిగింది. ఏదైతే మధుర రసం చెప్తున్నామో అది దంతధావనానికి పనికిరాదు అని ఆయుర్వేదంలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ తిక్తకటు కషాయ రస ద్రవ్యాలు
ఏవైతే మొక్కలు ఉన్నాయో ముఖ్యంగా ఖదిర, వేప, అర్జున, ఉత్తరేణి ఇట్లాంటి యొక్క మొక్కల యొక్క మనకు కాడల్ని తీసుకొని దాంతో మనము బ్రష్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. సో ఈ ఆయుర్వేద పుల్లలనేవి అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క స్టోరేజ్ అండ్ కలెక్షన్ అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. సో అందరికీ అన్ని చోట్ల మనకి మొక్కలు అందుబాటులో ఉండకపోవచ్చు. సో అందుబాటులో ఉండే వాళ్ళు చేసుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి ఇది ఇబ్బందికరంగానే ఉంది. సో కాబట్టి వీటి ప్లేస్లో మనము ఆయుర్వేదిక్ పళ్ళ పొడులను వాడుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని ఎలా పొందొచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయుర్వేదిక్ పళ్ళ పొడిలో ముఖ్యంగా త్రిఫల, తులసి, ఇష్టిమధు, చెక్క, లవంగ, వేప, ఖదిర, పుదీనా, సోంఫ్, సైంధవ లవణం, పటిక ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల దీనికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ రావడము, ఇంకా ఆ యొక్క ప్లేక్ గారను తీసేయడము, ముఖ్యంగా టీ, కాఫీ, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏదైతే ఆ పళ్ళ మీద డిస్కలరేషన్ ఉంటుందో అదంతా తీసేయడము, నోట్లోని యూస్ఫుల్ బ్యాక్టీరియాని పెంచి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని తగ్గించడము, చిగుళ్ళ యొక్క వాపును తగ్గించడము, డెంటల్ కేరీస్ తగ్గించడము, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఇంకా ఇదే కాకుండా బ్యాడ్ బ్రీత్, మౌత్ అల్సర్స్ ఇవన్నీ రాకుండా కాపాడడం ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ యొక్క ఉపయోగాలను మనం ఆయుర్వేదిక్ పౌడర్ వాడుకోవడం ద్వారా మనం పొందవచ్చు. అయితే ఈ యొక్క ఆయుర్వేదిక్ పౌడర్స్ని ఎలా వాడాలి, ఎటువంటివి చూస్ చేసుకోవాలి? సో మంచి కంపెనీస్ తయారు చేసినటువంటి లైక్ డాబర్ కానివ్వండి, బైద్యనాథ్ కానివ్వండి ఇట్లాంటి కంపెనీస్ తయారు చేసినటువంటి స్టాండర్డైజ్ పళ్ళ పొడులు వాడుకుంటే మంచిది. లేదంటే మీరు ఇంట్లోనే తయారు చేసుకునే పౌడర్స్ అయితే పార్టికల్ సైజ్ అనేది చాలా ముఖ్యం. సో ఆ యొక్క పార్టికల్ సైజ్ మనకు ఫైన్ పౌడర్ అయితే కనుక మనం ఎప్పుడైతే అబ్రెసివ్ యాక్షన్ మనము పళ్ళు తోముతూ ఉంటాము అది పళ్ళ యొక్క అన్ని ఏరియాస్కి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, అక్కడ ఎక్కువ క్లీనింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క స్టాండర్డైజ్డ్ మెథడ్స్ వాళ్ళు సీవింగ్ ప్రాసెస్ ద్వారా అంటే జల్లెడ పట్టడం అనే కాన్సెప్ట్ ద్వారా సో ఫైన్ పౌడర్ను చేసి సీవర్స్ నుంచి పంపించి వాళ్ళ యొక్క స్టాండర్డైజ్ మెథడ్ ద్వారానే ఈ యొక్క పొడిని తయారు చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే నేను ఇంకొక పళ్ళ పొడిని తయారీని నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ కూడా మేము ఈ కింద ఎక్స్ప్లెనేషన్లో షేర్ చేస్తాము. సో దాన్ని తయారు చేసుకున్నప్పుడు తప్పకుండా మీరు వస్త్ర గాలితం అనేది చేసుకోవాలి. అంటే ఒక ఫైన్ క్లాత్, కాటన్ క్లాత్ కానివ్వండి, ఏదైనా మస్లిన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఆ పౌడర్ని వేసి మీరు రబ్ చేస్తూ ఉంటే కనుక కింద నుంచి ఆ ఫిల్టర్డ్ పౌడర్ ఏదైతే పడుతుందో దాంతోనే మీరు పళ్ళు తోముకోవడం అనేది ముఖ్యం. ఈ ఫైన్ పౌడర్ వల్ల ఎనామిల్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది, మనకు మంచి ఉపయోగం కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టూత్ పౌడర్స్ గురించి, పళ్ళ సమస్యల గురించి, దంతాల సమస్యల గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.